ఏమండి అక్కడే ఆగిపోయారు ఏంటండి? రండి. నేను రావడానికి ట్రై చేస్తున్నాను, కుదరటం లేదు. ఏమైంది? నేను ఉండలేనండి, రండి. నేను ఉండలేనే, నువ్వు అక్కడే ఉండు. అయ్యో దేవుడా, ఏమిటి పరీక్ష? ఏమిటి చెప్పు? ఎవరయ్యా నువ్వు? నా బంగారం. నీ భార్యని లోపలికి పంపింది, నిన్నిక్కడ ఆపింది నేనే. ఎవరు రాజా మీరు? చూడటానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు. మొగుడు పెళ్ళాలు విడదీయటం తప్పు కదా, అది తెలియదా మీకు? ఇంతకీ మీరు ఎవరు సార్? కొంపతీసి దేవుడు కాదు కదా? ఓ మై గాడ్, మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. కానీ చిన్న డౌట్ స్వామి, ఈ గెటప్ ఏంటి సూట్ లో ఉన్నారు? అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము, అలాగే ట్రెండ్లు కూడా మేమే సృష్టించాం. మాకు బోర్ కొట్టి వదిలేస్తే మీరక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు. కానీ మీ భూలోకంలో సినిమా వాళ్లే మమ్మల్ని ఇంకా గదలు కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు. ఏదో సార్, ఏదో ఒకటి దారి చూపించి నన్ను కూడా లోపల పంపించండి సార్. నువ్వు చాలా ఫేమస్ లాయర్ అంట కదా సార్? నేను వెరీ వెరీ ఫేమస్ లాయర్ను సార్. చాలా తక్కువ టైంలో 99 విడాకులు ఇప్పించాను సార్. ఇంకొకటి కానీ చేసి ఉంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఉండేవాడిని సార్. గోవా ట్రిప్ నుంచి వెనక్ గాని వచ్చి ఉంటే అది కూడా అయిపోయాయి సార్. అదే ఇక్కడ ప్రాబ్లం కూడా. నువ్వు 99 విడాకులు ఇప్పించావు. వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరికి వచ్చిన వాళ్లే. నువ్వు నీ స్వార్థం కోసం, నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు. అది నా వృత్తి స్వామి. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా, అది కూడా తెలియదు మీకు? వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు తెలియదా? సారీ స్వామి, ఈ ఒక్కసారి క్షమించు, లోపలికి పంపించండి. ఓకే, పంపిస్తా. కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి. ఏంటి స్వామి? నువ్వు ఎవరికైతే 100వ విడాకులు ఇప్పిద్దామనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది, మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు. ఓ మై గాడ్, ఇది చాలా చిన్న విషయం సార్. విడగొట్టడం అంటే చాలా కష్టం గని కలపడమే ఉంది సార్. చిట్టిగా 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 సార్. అలా వెళ్తాను, ఇలా వస్తాను, అది మ్యాటరు. కాబట్టి మీరు ఓ అరగంట టైం నాకు ఇస్తే మీ ఇద్దరిని కలిపేసి నేను జంపైపోతాను. ఇంపాసిబుల్, అది జన్మలో జరగదు. రాజా, వచ్చే జన్మలో కూడా జరగదు. అంటే మంచిదే అని కాబట్టే కదా చులకనగా చూస్తున్నారు. ఎవరు చిట్టికేస్తున్నారు? దేవుడా, చిటికలో పనని చిటికేసి మరీ చెప్పావుగా, ఏమైంది ఇప్పుడు? మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు. కావాలంటే డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి మ్యాటర్ ఈ రోజే ఫినిష్ చేస్తాను. దేవుడా, తానొకటి తెలిస్తే దైవం ఒకటి కలుస్తాడు, తెలుసా సామెత? మరి నువ్వేం తెలుస్తున్నావు? వెయిట్ అండ్ సీ. ఓకే. శ్రీ గురుభ్యో నమః. చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు, అదే సంతోషం. ఈ లాయర్ చచ్చాడు. ఇప్పుడు ఏ లాయర్ని పట్టుకో? రాజా, నా గురించి ఏమైనా ఆలోచించావా? ఇక్కడ కూడా వదలరా సార్? సారీ రాజా, ఫ్లష్ కొట్టడం మర్చిపోయావు రాజా. పిత్రాంగి, ఇదిగోండి. ఏంటిది? కొత్తిమీర పిత్రాంగి. పిత్రాంగి స్టైల్ గా ఉంటుందని నేనే పెట్టా. ఉప్పేది వెయ్యాలి మేడం. కారం కూడా లేదు, అది కూడా వెయ్యాలి మేడం. ఓ పంచేవే, ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే, నేనే వేసుకుంటాను. నైస్ ఐడియా, రేపటి నుంచి అదే చేస్తా. వచ్చారా? ఎన్నిసార్లు చెప్పినాయంటే ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా? సార్, ఎవరితో మాట్లాడుతున్నారు సార్? నీకెందుకే, నీతో కదగా. ఇక్కడ మీ ఇద్దరు నేను తప్ప ఎవరున్నారు? దెయ్యంతో మాట్లాడుతా సార్, ఆత్మ అని చెప్పండి సార్ గౌరవంగా. మరీ దెయ్యం అంటున్నారు. హలో బిగ్ బాస్. ఎవరన్నారంట చెప్పిన పని చేయకుండా? ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు. కొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది. హలో స్వరూప్ ఇక్కడ. మాకే లోన్ వద్దమ్మా, ఈ ఒన్నిల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం. నేను లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు అసిస్టెంట్ సార్. గుర్తున్నాను సార్, మీరు ఫ్లోలో చెప్తుంటే నేను ఫ్లోలో రాసుకున్నాను. ఒక్క నిమిషం. మీ అసిస్టెంట్ మాట్లాడతారా? అయ్యో, వాడికి ఆఫర్ లేదు బాబు. చెప్పమ్మా. ఒక సాడ్ న్యూస్ సార్. లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ చచ్చిపోయారు సార్. తెలిసిందే. మీకే తెలుసు సార్. ఎవరు చెప్పాడు? ఆయనే చెప్పారు.
పేపర్లో చూసినట్టున్నాడు. అదే సార్, మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్. మా గురువు గారు 100వ కేసు నా మొదటి కేసు అవ్వాలని ఆశ. అమ్మ నాన్నల్లోడా, మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చెయ్యి మీద అలాగే ఉంది సార్. మీరు ఏ లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురువుగారు ఆత్మ శాంతిస్తుంది, నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్. ప్లీజ్ అలానే చేద్దాం. ఉంటానమ్మా. థ్యాంక్ యూ సార్. మీ శిష్యుడు మీకన్నా ఫాస్ట్ ఉన్నాడు. ఓరి దేవుడా, ఇదా నువ్వు తలుచుకుంటుంది? ఇది నీకు వర్కౌట్ కాదు. ఆ నల్లోడు వేస్ట్ ఫెలో, వాడు నన్నేం చేయలేడు. మై డియర్ ఎంప్లాయీస్, ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను. ఏంటి సార్ శాలరీస్ హైక్ చేస్తున్నారా? ఎప్పుడు చూసినా శాలరీ హైకు రెండు పర్లేదా నీకు? వరుణ్ బాబు, ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంటంటే, ఏంటే నువ్వు చెప్పేది? చెప్తా అర్థం కదా నీకు? ఎలా వరుణ్, ఏంటి ప్రాబ్లం? బ్లూటూత్లో మాట్లాడుతున్నా సార్. బీ హియర్. ఓకే సార్. అబ్బో పెద్ద బిళ్ళ పిత్తనావే. మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలకృతం కావాలని ఇన్సైడ్ న్యూస్. ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా. దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి. అస్సలు కోఆపరేట్ చేయను. ఏం చేసుకోండి చేసుకోపో. ఏ వరుణ్, ఏంటయ్యా నీ కాలస్లో? బ్లూటూత్లో ఇక్కడ మాట్లాడుతున్నా. బ్లూటూత్ లేదే. కింద పడింది సార్. కిందేం లేదు కానీ వాడెవడు రాజా, నీ టీం లీడరా? గో హెడ్. థ్యాంక్ యూ సార్. ఓకే. వరుణ్ బాబు, తలనొప్పిగా ఉందా? వదలవా? నన్ను వదలవా? ఒక్క అరగంట మీ ఇద్దరూ కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు. నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు విషయంలో తలబెట్టినట్టే. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ తెచ్చుకో రాజా, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓ పని చేయి, ఆ. మీరు వెళ్ళి నన్ను ఒప్పించండి, అప్పుడు నేను ఆలోచిస్తాను. గాడ్ ప్రామిస్. గోస్ట్ ప్రామిస్. తల్లివి నీవే, తండ్రివి నీవే. ఆహా, చల్లగా కరుణించే చల్లలేదు ఎలవా. వరుణ్, ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు లేరే? ఇందాక మీటింగ్లో అలా చేసావు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు. అసలు నీకేమైంది? ఈ డ్రెస్సులో భలేగా ఉన్నావు తెలుసా? నేను ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా? నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా సొట్ట పడతాయి. వరుణ్ బాబు, నువ్వు సెట్ చేసింది ఈ దివ్యనే కదా? నీకెందుకే? నీకు చెప్పిన పని చేసుకున్నాడు. అది చచ్చినా ఒప్పుకోదు. ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది. వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా. సూపర్. హలో అమ్మా. ఎందుకమ్మా అలా అరిచావు? భయపడిపోయాను. ఏమైంది మేడం? ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? ఎందుకలా అరిచారు? ఏం లేదు, కాక్రోచ్ కనిపించింది. అయ్యో, నేను కాక్రోచ్లు కనిపించానా? నువ్వు వెళ్ళి లోపల పని చూడు. వెళ్ళు. ఓకే. రాణి, నీతో కొంచెం పనుంది. నాకు నీతో పని లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. మేడం, మీకు నాతో పని లేదా? నాకు హాలిడే. అబ్బా, నీ గురించి కాదమ్మా. పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు వెళ్తే పని అంతా ఎవరు చేస్తారు? మీ తాత వచ్చి చేస్తాడా? ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్లో పెట్టు. ఓకే. అమ్మా అనుష్క రాణి, నాకొక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, 6 నిమిషం కూడా టైం ఇవ్వను. ఆ? ఏ? ఏమైంది మేడంకి? అమ్మా అని పిలిచినా ఆలకించవేమమ్మా. కొట్టేస్తాను మిమ్మల్ని. నా మాట కొంచెం వినమ్మా. నేను వాడితో విడిపోవడానికి 100 కారణాలు చెప్తాను. కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కున చెప్పండి, ఆలోచిస్తాను. అది కాదమ్మా. అయినా ఆ రోజు ఏమన్నా? ఇది భరించలేని, పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్, మీరు విడిపోవాల్సిందే అన్నావుగా. ఇన్నానమ్మా నేను. ఇంకా అన్నావు. అమ్మా, ఊపిరికి ఊపిరి అల్లుకుని 2 డేస్ వెయిట్ చేయండి అని. ఊపిరాగి పైకి పోయావు. మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. మళ్ళీ కలుస్తాను. ఫిర్మిలింగే. మేడం, మీకేదో అయింది. మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు. ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది. అర్జెంటుగా వదిలించేయాలి. అవును, వదిలించే వాళ్ళెవరైనా నీకు తెలుసా? తెలుసా? ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికేం వెళ్ళక్కర్లేదు. ఇక్కడే హైదరాబాద్లో గల్లీకొకలున్నారు. అయితే పిలిపించు. దెయ్యం కాదు, మంత్రిగాడు. నేనే పిలిపించాను భూతాన్ని వదిలించుకోవడానికి. పల్లవి అని పేరు ఎంత చూసి వెలగొందా ముక్కు పొడిచిగలదా సుంచరలే అక్కడ ఉండి కిచకిచ అంతవా రా వెనకత్రా రా నా వెనకత్ర పారి వచ్చాయి. పొలాల్లో ఎలికలు పట్టేవాళ్ళగా ఉన్నాడు వీడు. నన్నేం చేస్తాడు రాజా? పోనీలే, ఈ విషయం కోసమైనా ఇద్దరు కలిశారు. ఎవరో బెల్ కొట్టారు. వినపడుతుందిలే. ఎక్స్క్యూజ్ మీ. మిస్టర్ వరుణ్,
చటర్జీ విజయ్ చాటర్జీ. ఓ వెల్కమ్. వాయా చాచా అరే బట్ పట్ అసత్ ఏ సచ్ అర్జర్దా ఏయ్ ఎవడాడు ఈడెవడో తలకు మిషన్ తగిలించుకుని వచ్చాడా? ఎవరు రాజా వీరు? ఫేమస్ మెంటలిస్టు. నీలాంటి దెయ్యాలు చిటికినలతో పట్టేస్తాడు. అరే నీ ఈ విషయంలో కూడా ఒకడెవరు అన్నమాట. ఒరే మిశ్రా ఎవడు పడతాడు లోపలికి వెళ్ళిపోవడానికి? ఇదేమైనా పశువులు దొడ్డు అనుకున్నావురా? ఇలాంటి వారిని పిలిస్తే నేనెందుకు? ఐఎమ్ గోయింగ్. సార్ వాళ్ళు వేరే బ్యాచ్, మనం వేరే బ్యాచ్. వాళ్ళేంటి సార్, మనం మెయిన్. పట్టేసుకోండి. ఏంట్రా నా చుట్టూ తిరుగుతున్నావు నువ్వా? ఏడో లోకలు నువ్వు సార్ సార్ ఇక్కడే ఉన్నాడు. అక్కడ అక్కడ ఉన్నాడు. తల మీద మిసం లాగగలను. రింగా రింగా రింగ కాదురా, రూపాయి బిల్ల బిల్ల కాదురా, బచ్చల కూర కాదురా, బంగాళదుంప 1 2 3 4 రే 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 రే. సిల్లీ ఫెలో. వాసస్థాన్ వీసస్థాన్ చూసావా, పిల్లక పీకేస్తానంటాడు. ఆమీనా కట్టామీనా పిల్ల కాదురా రంభ, రంభ కాదురా రమ్మి కృష్ణ. 1 2 3 ఎస్టీ ఓపి స్టాప్ స్టాప్ స్టాప్. Shut up, you liar. The ghost is in the bottle. I got it. No, ఆపండి. ఎవరో ఒకరు పెట్టారు, ఓకే కదా? ముందు నా డబ్బులు ఇచ్చేయండి. Mr. Varun. Credit is very important. మీరేటండి మధ్యలో ఆడి క్రెడిట్ కార్డు నాకు ఇచ్చేయండి, పేమెంట్ మాత్రం నాకు ఇచ్చేయండి. నీకెందుకు ఇయ్యాలా? గోష్ట్ మావాడే పెట్టాడు. మళ్ళీ ఆడే పెట్టాడు అంటాడు. అవును మావాడే పట్టాడు. కాదు, మావాడే పెట్టాడు. మావాడే పట్టాడు. మావాడే పట్టాడు. మావాడే పట్టాడు. I got it. ఘాటు కాదురా, నేనే పెట్టా. No. అవును ఇదిగో మావాడే పట్టాడు. ఆకేసి పప్పేసి నెయ్యేసి నాకు ముద్ద నీకో ముద్ద. ఏమండి రాజా మాస్టర్, రాజా ఏం పట్టుకున్నారు వాళ్ళు? మీరు ఇక్కడ ఉండగా మరి ఇంక వాళ్ళు ఏం పట్టుకున్నారు? ఏంటి ఇందాక నుంచి చెరువులో కల మాట్లాడుకుంటున్నారు? మిస్టర్ వరుణ్. ఆగండి ఆగండి. మీరు పట్టారా వాడు పట్టాడా? No, what I got. అది ఘాటు ఘాటు అంతనేటండి ఇందాక నుంచి పునః ఘాటేంటి నువ్వే అడిగేకుంటా. ఒక్క నిమిషం. నువ్వేం పట్టావు? చాలా ఓల్డ్ దెయ్యం, పవర్ఫుల్ దెయ్యం, 60 ఏళ్ళు ఉంటాయి. అలా అమ్మమ్మే అనుకుంటా. ముసలిది సావక సావక. మీరేం పట్టారు? A 16-year-old boy who committed suicide playing Blue Whale. వాళ్ళ కొడుకునేమో కొంపతి. ఒక్క నిమిషం. 16 సంవత్సరాలు, 60 ఏళ్ళు. చూసారా అదే ఊ అంటే అటు తిరిగితేనే ముసలి దాని ముగుడుగానే ఉన్నాడంటే అక్కడ. నువ్వేంద్ర పాసిపళ్ళు వేసుకొని? ఎస్టీ ఆఫీస్ స్టాప్ అని క్షమించండి. పిల్లల మీద కొట్టకండి సార్. వాయిస్ అబ్బా పిల్లల మీద తగులుకురా. అక్కడ కొట్ట పిల్లలు అనుకున్నారా, పెట్టాపరం డ్రమ్లు అనుకున్నారా? Stop it. We are fake. వారిని ఇంగ్లీష్ తగల ఇంగ్లీషు, తెలుగు తెలుగు. ఆపండ్రా బాబు, కొట్టకండ్రా బాబు, తప్పైపోయింది, మోసగాలం రా ప్లీజ్. ఊరిని శ్రీకాకుళం ఇద్దరిని శ్రీకాకుళమే. ఎల్లు. నువ్వే తీసుకో, వల్ల కాదు. హలో సార్, బాగున్నాను సార్. చెప్పు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం సార్ ప్లీజ్. సరే దాకు. నేను పెట్టేస్తాను సార్. Oh my God. నీ కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీదనన్నమాట. నమస్తే మేడం. ఈ మధ్య కొంచెం చికెన్ అంటున్నారు, బట్ బాగున్నారు. హలో, వచ్చిన పని ఏంటో చెప్పండి, పలకరింపుల తర్వాత. ఏదో చిన్న ఆశ సార్. ఈరోజు ఆషాఢ శుద్ధ తది సార్, మా గురువుగారి పుట్టినరోజు. అన్నదానానికి చందా కావాలా? చిచ్చి కాదండి, ఆయన బర్త్డే నా ఫస్ట్ వర్కింగ్ డే అవుతున్నందుకు నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ లీగల్ డివోర్స్కి చాలా మంచి రోజు అండి.
ఎగ్జాక్ట్లీ 11 గంటల 5 నిమిషాలకి మంచి ముహూర్తం కూడా ఉంది. అంబరాల్లోడా విడాకులు కూడా మంచి రోజులు ఉంటాయిరా? విడాకులకు ముహూర్తాలేంటా కామెడీ ప్లీజ్ అలా అనకండి సార్, నాకు చాలా సెంటిమెంట్, మా గురుగారికి కూడా. అబద్ధాలు ఆడితే చెప్పుతో కొడతారా నిన్ను? సో మీరు డివోర్స్ పేపర్ మీద సైన్ చేస్తే మనం ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు సార్. ఏం స్టార్ట్ చేస్తావరా నువ్వు? నా బర్త్డే రోజే నాకు స్పాట్ పెడతావరా? ఒరే ఎదవా, లా చదవడానికి నీకు 12 ఏళ్ళు పట్టిందిరా. అఫిడవిట్ రాయటం తెలియదు, సెక్షన్లు అంటే ఏంటో తెలియదు, చెట్టు కింద ప్లేడర్ కూడా పనికిరావురా నువ్వు. ఏం పీకుతావో పీకరా. సార్ చూస్తాను పీక్. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడ చూస్తున్నారు? నేను ప్రాబ్లమా? నువ్వే ప్రాబ్లం. నీ మీద అస్సలు నమ్మకం లేదు. అసలే ఫస్ట్ కేసు అంటున్నావు. మా కేసు నీకు ఇచ్చి ఎక్స్పెరిమెంట్ చేయలేం. లాగిచ్చు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. లవ్ యూ రాజా. ఎంత మాట అన్నారు సార్? ఇది అఫీషియల్ గా నా ఫస్ట్ కేసు అవ్వచ్చు, కానీ ఒక రిటైర్డ్ జడ్జ్ కున్నది ఎక్స్పీరియన్స్. నేను ఫీల్డ్ లోకి ఎంటర్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా సైడ్ ఇవ్వాల్సింది. స్వరూపరే నేను చట్టాన్ని చుట్టి చుట్టి అవతల పారేస్తా. న్యాయ శాస్త్రాన్ని నమ్మి పింగేస్తా. ఇన్ఫాక్ట్ ఆ 99 కేసులు గిన్నిస్ రికార్డ్ ఐడియా కూడా నాది. అవి నచ్చే మా గురువు గారు నా కాళ్ళు పట్టుకొని బతుకుతారంటే ఆయన అసిస్టెంట్ కింద జాయిన్ అయ్యాను. మీకు విషయం చెప్తాను, కానీ ఎవరికి చెప్పొద్దు. చెప్పా. నేనిచ్చిన ఐడియాస్ తోటి ఆయన ఎన్నో కేసులు గెలిచాడు సార్. ప్రతి గెలుపు వెనుక సీక్రెట్ సూపర్ స్టార్ నేనే సార్. ప్రూవ్ చేద్దామన్నా మా గురుగారు ఇక్కడ లేరు. చచ్చిపోయి ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నారుగా. అదే ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటారని. అరే అది నోరా, జిహెచ్ఎంసీ టాయిలెట్. చెప్పాల్సిన మొత్తం చెప్పేసి అసలు నా గురించి నేనేం చెప్పుకోనండి సెల్ఫ్ అని చెప్తావా? నన్ను నమ్మండి వరుణ్ రాజా, ఆ నల్లుండి సార్, ఇందాక నమ్మకండి. నేను చూస్తున్నాను, నేను ఇక్కడ మాట్లాడుతున్నా, మీరు మళ్ళీ ఎక్కడ చూస్తున్నారు? పోనీ మీకు నా మీద నమ్మకం లేకపోతే ఇది చూడండి, బ్రహ్మాస్త్రం. మీ డివోర్స్ పేపర్స్. ఈ పేపర్స్ ని మా గురువుగారు స్వహస్తాలతో తయారు చేశారు. అమ్మ నల్లోడా, నా ఆఫీస్కి వెళ్ళి నా బ్యాగ్ నుంచి దొబ్బుకొచ్చావరా నువ్వు? దీని మీద మీరు సంతకం పెట్టారనుకోండి, మిమ్మల్ని విడిపోకుండా ఎవ్వరూ ఆపలేరు. మీకు ఎలాగో నా మీద నమ్మకం లేదు, కనీసం మా గురుగారి మీద నమ్మకం ఉంది కదా. ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారనుకోండి, ఇంకా మీకు డివోర్స్ అయిపోయినట్టే. కాకపోతే చిన్న కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఉంది, అది నేను మేనేజ్ చేసుకుంటాను. బామ్మ వీడు నా కొమ్మ గుచ్చేలాగున్నాడు. వరుణ్ బాబు నీకు దండం పెడతా. మేడం కొంచెం నా టైం ఏంటి, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా. వరుణ్ బాబు ఏంటి సార్? నువ్వు మోసపోతావు. అయ్యా గురుగారు, మీరు ఎక్కడున్నారో నన్ను ఆశీర్వదించండి. ఏ గుడ్ న్యూస్. లాస్ట్ వీక్ మనకు వచ్చిన ఇన్సైడ్ న్యూస్ కరెక్టే. అది ముందే మనం తెలుసుకుని వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. మార్కెట్లో అందరికంటే ముందే మనం ఉంటాం. ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెంట్ మూవ్ టువర్డ్స్ ఎ బిగ్ లీప్ ఇన్ ద గ్రోత్. ఇట్స్ టైమ్ ఫర్ మ్యూజిక్. మనం చేయబోయే ప్రాజెక్ట్ కి వరుణ్ టెక్నికల్ లీడ్ గా అపాయింట్ చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ ఫర్ వరుణ్ టీ. గుడ్ లక్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వద్దు రే, వద్దు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ. అక్కడేమో ఆ గోల్ వదిలింది, ఇక్కడేమో ప్రమోషన్. బెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ రా. ఓకే గైస్, సాయంత్రం అందరికి పార్టీ. వరుణ్ ఇల్లు చేసింది కమాన్. థ్యాంక్ యూ. పడిపోయేలా తాగడం అవసరమా వరుణ్? రేపటి నుంచి ఇంట్లో తాగొచ్చు, ఎవరు ఉండరు. అబ్బో బీ కేర్ఫుల్.
సే ఏ పడిపోతున్నావు. సార్ ఇచ్చారు డోర్ హాయ్ పల్లవి. దీని మొహం చూస్తే మొత్తం దిగు బాయ్. థ్యాంక్ యూ బాయ్ బాయ్ सबका वो वाइफ डो क्राई ला 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 ఏం పంపించేశా? దాన్ని లోపలికి తీసుకురావాల్సిందిగా. ఓ నేనున్నానా? నువ్వు ఉంటే ఏంటి తొక్క రేపటి నుంచి రోజుకో దాన్ని తీసుకొచ్చి జనకరి ఛీ! నీలాంటి వాడి కోసం నా ఫ్యామిలీ అందరినీ వదిలేసి వచ్చాను చూడు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నీ మీద నీకేంటి నాకే అసహ్యం. ఆగవేంటి ఫ్యామిలీని వదిలేసి వచ్చిందంట అప్పటికి మేము వెనకేసుకొచ్చామేంటి మేము వదిలేసే వచ్చాం. ఛీ! నీకెప్పటికీ ఒక అమ్మాయి మనసు అర్థం కాదు. నువ్వు అమ్మాయి అయితే తెలిసేది నా బాధ. అబ్బా అప్పటికి ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరినీ చదివేసినట్టు నువ్వు మగాడు అయితే తెలిసేదే మా బాధ ఏంటో. నీ మొహం చూడ్డానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. చూడుకో ఆ డబ్బు రాగానే నీ పీడ వదిలించుకుంటాను. మంచి తల్లి విడాకుల మీద సంతకం పెట్టగానే టీం లీడర్ అయిపోయా. నిన్ను వదిలించుకున్నా అనుకో ఈ రాష్ట్రానికి లీడర్ అవుతా. అధ్యక్ష ఇదొద్దు నేను కొంపొద్దు రేపే నేను వెళ్ళిపోతా. తగలడు. పొట్టె డ్రెస్సులు వేసుకుని మమ్మల్ని టెంప్ట్ చేయటం. ఓలసొక్క కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట మా లెక్కలు తేలిపోయాయి. మీ సంగతి ఏంటి? దాంతోనా నాతోనా? అక్కడ 15 రోజులు ఇక్కడ 15 రోజులు డిసైడ్ అవనేం పర్లేదు. ఇక ఈ జన్మలో సచ్చినా మీరు మీ ఆవిడ దగ్గరికి ఆల్రెడీ చచ్చిపోయారు కదా. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరములో గుడ్ నైట్. అయ్యో మీసాలు వచ్చాయి గొంతు. అబ్బా వీడు ఎలా ఉన్నాడు? వరుణ్ నిన్నే లేగు. నావే
రాజా మా మా బాడీస్ మారిపోయాయి. మారిస్తే మారిపోవా? నేనే మార్చా. జబ్బలకిడి పంప. సరిగ్గా చిరి అబ్బా. భగవంతుడా, ఏమిటి పరీక్ష? ఏం జరిగింది హరిశ్చంద్ర ప్రసాద్? నిన్నటిదాకా కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసే ఉన్నారు. కానీ ఈ రోజు జరిగిన సీన్ చూసిన తర్వాత వాళ్ళు కలిసి ఉంటారన్న నమ్మకమే లేదు. ఇప్పుడు అర్థమైందా? విడదీసినంత తేలిక కాదు కలపడం. అర్థమైనా ఏమిటి లాభం దేవుడా? ఇప్పుడు నేను చచ్చి చచ్చాను కదా, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇక నువ్వు భూమి మీద పేయింగ్ గెస్ట్ నుండి పర్మనెంట్ మెంబర్ అవుతావు. అమ్మా, నేనంటే మీ దృష్టిలో వెదవని, దొంగని, లోఫర్ని, దగులుబాజీని. కానీ నా పెళ్ళం ముఖం చూడాలి కదా, నా పెళ్ళంని భక్తురాలు కదా. హ? ఓర్ని లిటిగేషన్ లాయరు, లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ చేసావు కదరా. సరే పో, నీకో వరం ఇస్తాను, దాన్ని వాడుకో. అవునా? ఇప్పుడు ఈయనిచ్చే వరంతో పల్లవిని వరుణ్ణి కలిపే బదులు అసలు మాకు యాక్సిడెంటే జరగలేదని చెప్పేసామనుకో, నేను మా ఆవిడ తిరిగి బతికేస్తాం కదా. అది జరగదు. ఏ? ఈ వరంతో గతాన్ని, వర్తమానాన్ని, అలాగే భవిష్యత్తుని, అంతేకాదు మనుషుల మనసుల్ని కూడా మార్చలేవు. కేవలం ఒకే ఒక పని మాత్రం చేయగలవు. ఇప్పుడిచ్చిన ఆ ఒక్క వరంతో నేను చేయగల పనేంటో తెలుసుకోవటం ఎలా? వాళ్లే చెప్పారు నువ్వేం చేయాలో. అవునా? తీరిగ్గా కూర్చొని ఆలోచించు. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అమ్మా తల్లి అని బతిలాడా పిల్ల, అయ్యా బాబు అని బతిలాడా పిల్ల. అందుకే అలా ఇలా మార్చా. ఈ రోజు నుంచి నువ్వు పల్లవి, ఈ రోజు నుంచి నువ్వు వరుణు. అయితే మాత్రం ఇలా మార్చేస్తారా? అవును, మీరే కదా నాకు సలహా ఇచ్చారు, మీరే కదా నాకు ఐడియా ఇచ్చారు, మీరే నాకు సలహా ఇచ్చారు. మేమా? మేమా? అవును అనుష్క, ఒకరి బాధ ఒకరు అర్థం చేసుకోమని చెప్పారు కదా, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇంకెప్పటికీ ఒక అమ్మాయి మనసు అర్థం కాదు. నువ్వు అమ్మాయి అయితే తెలిసింది నా బాధ. నువ్వు మగాడు అయితే తెలిసేదే మా బాధ ఏంటో. అనుష్క గుర్తొచ్చిందా? అంటే తాగేసి దేన్నో తీసుకొస్తే నేను అలా అన్నాను. ఏ, ఇప్పుడు ఈ బాడీలతో ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? మా బాడీస్ నార్మల్ ఎలా అవుతాయి? మునుపటిలా ప్రేమగా ఉంటే మీ బాడీలు మీకు వస్తాయి, మీ అవయవాలు మీకు వస్తాయి, మీ ఆనందాలు మీకు వస్తాయి. అది జరగని పని. ఇట్స్ ఇంపాసిబుల్. మిమ్మల్ని మీరు తప్ప ఎవ్వరూ కాపాడలేరు అనుష్క. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. నేను లాస్ట్ టైం కూడా గోవా వెళ్ళి ఏం ఎంజాయ్ చేయలేకపోయాను. ఇప్పుడు డైరెక్ట్ గా గోవా వెళ్తున్నా ఎంజాయ్ చేయడానికి. ఎక్కడ మీరు కలిసి ఉన్నారనుకో, నాకు లైట్ వెలుగుతుంది, నా భార్య దగ్గరికి వెళ్లే మార్గం నాకు దొరుకుతుంది. చచ్చి బతికారు కానీ లేకపోతే చంపేసేదాన్ని మిమ్మల్ని. ఎలా అవుద్ది? ఆత్మను స్పృశించజాలరు, ఆత్మ మరణింపజాలదు. పార్థాయ ప్రతిబోధితాం భగవతే నారాయణి. మా జీవితం, నా ఇంట్లో ఆత్మ ఉందంటే ఎవడో నమ్ముడు. ఇప్పుడు నా బాడీ లేడీలా ఉందంటే వరుణ్, మూతితో నవ్వుతారు. ఓహో, ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని బాడీలో నేను. ఇదిగో ఆఫ్టర్ ఆల్ గిఫ్ట్ అవ్వాలంటే చంప చెల్లుమంటుంది. లేకపోతే మా ఊళ్ళో నాటకాలు వేసేటప్పుడు కూడా లేడీ గెటప్లు అస్సలు ఒప్పుకునేవాడిని కాదు. అలాంటిది నా బాడీలో నీ హావభావాలు, ఆడంగి వేషాలు చూస్తుంటే దేవుడో. ఇష్యూ, గట్టిగా అరవకు, వాడు వస్తాడు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. దమ్ము కొట్ట చెప్తా. ఓయ్, బాడీకి హార్మ్ఫుల్, దమ్ము వద్దు. దమ్ము కొట్టకపోతే మూమెంట్ రాదు నాకు. ఓ, చెప్పు, ఉంచమంటావా? స్టమక్ స్టోరేజ్ ఇంకా హార్మ్ఫుల్. ఈ కంపు కన్నా ఆ కంపు నయం, వెళ్ళు. చిచ్చి, ఏంటిది? బ్రా. నా బాడీకి ఏంటి బ్రా? బ్రా లేకపోతే నాకు కంఫర్ట్ గా ఉండదు. ఆ అయితే సరే, బట్టలిప్పి రోడ్డు మీద తిరగడం నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది. తిరగనా? అమ్మో వద్దు. అయినా ఎక్కడికి ఎగేసుకుని రెడీ అవుతున్నావు? బొటిక్కి. నువ్వు వెళ్లాల్సింది నీ బొక్కల బొట్టికి కాదు, నా ఆఫీస్ కి. నీదే తొక్కల ఆఫీస్. నీదే బొక్కల బొట్టికి. నీదే తొక్కల నీదే ఆఫీస్. బొక్కల బొట్టికి. వస్తుందా? ఏ, ముందు అది తీసేయ్, నేను చూసొస్తా. ఈ ఊళ్ళో వరుణ్ గాడి ఇల్లు ఎక్కడో, నా ప్లాన్ వర్కౌట్ అవడానికి ఎవరిని పట్టుకోవాలో
ఎదురు కాళ్ళతో పుట్టినాడు ఎక్కడుంటాడో ఏమీ అర్థం కావట్లేదు రాజా. హలో మాస్టర్. ఎవరు? హలో పూల చొక్క నిన్నే. పూల చొక్క అంటే వీడికి నేను కనపడుతున్నాను, అంటే వీడు నాకు బాగా వర్కౌట్ అవుతాడు. నాన్నా, నేను నీకు కనపడుతున్నానా? ఏంటి పొద్దునే క్వార్టర్ ఇచ్చావు ఐటమ్ రాజా? ఏంటి రాజా ఐటమ్ రాజా అంటున్నావో? కారులో కూర్చొని దజ్జాగా వెళ్తే రాజా అంటారు, కారు పైన కూర్చొని ఇలా వెళ్తే ఐటమ్ రాజా అని అంటారు. ఇంతకీ నువ్వెవరు రాజా? ఎక్స్ప్రెస్ రాజా. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఆహా, బుర్ర తక్కువ వెదవా. నా పనికి వీడే కరెక్ట్. అవును, ఈ చొక్కా ఈ ఊర్లో దొరకదుగా. ఏ ఊర్లో కొన్నావు? అన్ని ఊర్లు తిరిగి కొనేచ్చావా? కంగ్రాచులేషన్. ఏండే ఆయన ఏమన్నా పిచ్చోడా? తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. మీరు ఈ ఊరికి కొత్త, ఆడు ఎదురుగలతో పుట్టినాడండి. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు నువ్వు? మా ఊరికి ఎందుకు వచ్చావు? మీ ఊరి పెద్ద రామచంద్రరావు గారు 1000 ఎకరాల కొబ్బరి తోట, 300 ఎకరాల మామిడి తోట, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, పీతల చెరువులు. ఈ ఊరు సర్పంచ్, చుట్టుపక్కల 10 ఊరికి పెద్ద మనిషి. ఆయనకి అన్ని ఎక్కువే, కోపం కూడా. చాలు. మరి వాళ్ళ అబ్బాయి? వరుణ్ బాబు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారని ఇక ఈ జన్మలో ఊర్లో అడుగు పెట్టిన నిలిపాడు పాపం. కరెక్టే, అందుకే నన్ను పంపాడు. ఏం మ్యాటర్? మ్యాటరే ప్రాబ్లం. అంటే రాజా, మీ పక్కూరు ముద్దాపురంలో ఏదో ఫేమస్ లేషన్ దొరుకుతుందంట కదా? ఊర పిచ్చికిలే. అది గాని కొంచెం పుచ్చుకుంటే అది మ్యాటర్ వీక్ ఉన్న వాళ్ళకి కావాలి. అదే కావాలి. ఏంటి నీ మ్యాటర్ వీకా? నాకు కాదు, మరి వరుణ్ కి వీక్. వరుణ్ బాబుకి మ్యాటర్ వీకా? అవును, తను వస్తే వీక్ అనే మాట లీక్ అవుతుందని చెప్పి నన్ను పంపించాడు. నేను వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను, కొనుక్కొచ్చిస్తావా? ఇంకో విషయం రాజా, ఏంటి? ఈ విషయం ఎవరికి చెప్పకూడదు రాజా, చాలా సీక్రెట్ రాజా. అస్సలు చెప్పను. నీ నోట్లో మాట అస్సలు తాగదు. నువ్వు చెప్పవలే రాజా, వెళ్ళిరా. దండోరు వేసి వారం రోజులైంది, అసలు మ్యాటరే దొరకట్లేదు. ఏం చేద్దామప్పా? రే రాజా. ఎక్స్ప్రెస్ రాజా. సర్లే పోయి ఎక్కడికి? ముద్దాపురం రా, ఊర పిచ్చికి లేహంటే అవడానికి. దేనికి రానికి? ఇంకా పెళ్లి కాలేదు కదా. నాకు కాదురా, రామచంద్ర గారు అబ్బాయి వరుణ్ కి. వరుణ్కి మ్యాటర్ వీకా? ఇది సీక్రెట్, ఎవరికి చెప్పొద్దు. అర్థమైందో? అర్థమైంది. ఆ. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయడం ఏమనగా రామచంద్రరావు గారు అబ్బాయి వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ అంట. హో వచ్చేసా. నువ్వు అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళి వాణ్ణి కోడల్ని తీసుకురా. అలాగే పెద్దనా. అలాగే కోడలు వాళ్ళ అమ్మ నాన్న కూడా కబురు చేయి. అలాగే పెద్దనా. మమ్మల్ని ఎందుకు ఇంత సడన్ గా పిలిపించారు? ఆ మన కొబ్బరి తోటలో ఎండిన బొండాలకి పీస్ తీయడానికి కూలీ వాళ్ళు తక్కువయ్యారు, మీ చేత పీకించడానికి పిలిపించా. అయ్యో, నా కొబ్బరి పీస్ తీయటం రాదు, ఓన్లీ డిజైనింగ్ తప్ప. చెప్పరాడికి అన్నయ్య ఆ, అది కదా ఇందుకే ఊరలందరూ నువ్వు తేడా అనుకుంటున్నారు. తేడా అంటే? ఇదే ఇదే అంటే? ఓ మాడ అని. మాడ అంటే? మాడ టమ్లేని బొండమని రా. అదే దమ్ లేని బోండం సోఫ్. ఏమండి మావయ్య, వర్షం కూడా మర్చేసావా? అదే మామయ్య గారు కబురెట్టారని చెప్పి తీసుకొచ్చాను. ఏడ్చావులే దరిద్రుడా. మొగాడిని కాదురా ఎదవా అంటుంటే ముసి ముసి నవ్వులు అవుతావేటి? ఎవడలా వాగింది? నాన్సెన్స్. కావాలంటే చెక్ చేసుకోండి నాన్న. మావయ్య గారు, నువ్వేంటమ్మా పెద్ద ఆయనకి మధ్యలో దూరిపోతావు? ఒరే, నువ్వు మాట్లాడుతుంటే అది అది మాట్లాడుతుంటే నువ్వు ఏమిటై తిక్క మేడం? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు కాదు. నాకు పీచు తీయటం రాదు. నేను అడుగుతున్నది పీచు గురించి కాదు, బొండం. అయ్యో, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరి పెళ్లి సంవత్సరమైన పిల్లలు ఎందుకు పుట్టలేదురా? ఇంకా ఆలోచన రాలేదు. మా ఇష్టం లేకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నారు. పిల్లల విషయంలో ఎందుకు తొందరపడరు? అంటే అప్పుడే ఎందుకని? అంటే ముసలాళ్ళు ఏకంటారా? ఇప్పటికే వీడి విషయం ఊరంతా పాకింది. వేరే ఊరు కూడా పాకిన పరువు మొత్తం పోయే లోపల అమ్మాయి కడుపు పండిందన్న శుభవార్త నేను వినాలి. ఏ నోటితోటైతే వీడు సంసారానికి పనికిరాడని చాటింపు వేశాడో అదే నోటితో రామచంద్రరావుకి వారసుడు రాబోతున్నాడో అన్న చాటింపు నేను వినాలి.
అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి. సి ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ మై బొటిక్. నేను మాత్రం ఖాళీగా ఏం ఉంటానా? కూశాడు? నాకు కూడా ఆఫీస్లో చాలా పని. సీమంత్ దానికి బొట్టు కాటికి రెడీ చేసుకోమంట. కాదు, నాకు బొటిక్ లో చాలా పని ఉందండి. ఏటిక్కు? బొటిక్ నీ ప్రతి దానికి మీ నాన్నగారు నన్ను కొట్టేస్తా. అవును, వరుణ్ ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అవ్వకపోతే జాబ్ పోతుంది. జాబ్ పోతే కంపెనీ పెట్టిస్తా. దాని ముందు నీకు కుట్టు మిషన్ కూడా కుడిస్తాను. బట్టలు కుట్టుకో. తరతరాలు తిన్న తరగనంత ఆస్తుంది. మేము పోయే ఆస్తి అంతా మీరే తీసుకుని ఏమైనా కావాలి. నా మాటకి విరుద్ధంగా ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, కానీ వంశం పరువు పోతే మాత్రం ఊరుకునేది లేదు. నా మాట కాదని ఇంట్లోంచి పారిపోవడం లాంటి ఎదో ఆలోచనలు చేసావనుకో, మీ అమ్మని చంపేసి జైలుకి నేను శిక్ష చేసుకుంటాను. కొండం మీద ఒట్టు. గులబాయ్, మన పంతులు గారిని పిలిపించి గర్భాధానానికి ముహూర్తం పెట్టించు. బాస్, లోపల జరిగిందంతా విన్నా. మీ అన్నయ్యకి రాడు, ఆస్తంతా మీ పెదనాన్న నీ పేరు మీద రాస్తాడని ఊరంతా అప్పులు చేశావు. నిన్ను చూసి నేను కూడా పక్క ఊళ్ళో అప్పులు చేశా. ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి సంసారం చేసి పిల్లల కంటే ఆస్తి మీ పెదనాన్న ఆడి పేరు మీద రాస్తాడు. అప్పుడు నువ్వు నేను పిల్లల ముడ్లు కడుగుతూ కాలక్షేపం చెయ్యాలి. అంటే నాకు చిల్లిగా కూడా రాదంటావా? 100%, నాట్ అట్ ఆల్. మరేం చేస్తారు బొగ్గు? అర్జెంటుగా మాస్టర్ ప్లాన్ వేద్దాం. చెప్తాను రండి. బాస్, నాదో రిక్వెస్ట్. ఎంత కావాలరా? డబ్బులు కాదు, నా పేరు బోగారం గురుమూర్తి. సింపుల్ గా గురు అనండి. అలాగే బొగ్గు, అలాగే కనేద్దాం. పిల్లలు పుడితే గానీ వదలరు అంట. అప్పుడు 3 రోజులకే అమ్మా అయ్యా అన్నావు. ఇప్పుడు 9 నెలలు మొయ్యలాక చేస్తావు. 9 నెలల తెగిందాక లాగేవగా, బాగైంది. నేనా? మరి నేనా? హలో, దీనికి కర్త కర్మ క్రియ నేనే. కొట్టేస్తాను మిమ్మల్ని. మమ్మల్ని వదిలే అంటే వినిపించుకోవా? 2 మనసులు కలిస్తే ప్రేమ గాని 2 శరీరాలు కలిస్తే ప్రేమ కాదు. బుద్ధి లేకుండా చేసావు. అసలు మీదొక ప్రేమ. ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు ఎదురెదురు పడి రోజుకి ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారు? 24 గంటలు సరిపోలా. ఆ లెవెల్లో ఐ లవ్ యూ అని చెప్పుకున్నారు. అదే పెళ్ళైన తర్వాత ఎదురెదురు పడ్డప్పుడు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారమ్మా? రోజుకొక్కసారి, పోనీ నెలకొక్కసారి. మీదొక ప్రేమ. మేము నమ్మాలి పిచ్చోళ్ళలాగా. ఈ రోజుల్లో అన్ని రిలేషన్లు ఇలాగే తగలబడ్డాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, డైవర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్. ముందుగానే విడాకులు తీసుకొని తర్వాత పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసింది బాబు. 11 పెళ్ళంట, 12 విడాకులంట. చీచి అనిపించటల్లా మీకు? రాజా, లైఫ్ లో సెకండ్ ఛాన్స్ ఎవ్వరికీ రాదు. నాకు రాలేదు. ఈ చెప్పడానికే మీ వెంటబడి బతిలాడుతున్నా. ఇప్పుడన్నా మించిపోయింది లేదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎదుటి వారి దృక్పథంతో ఆలోచించండి. ఎంతకన్నా నేనేం చెప్పలేను. మీకు కృతజ్ఞతలు. ఏం వండుతున్నారు? నువ్వు వచ్చావు కదరా, కోడి పలావ్ చేస్తున్నాను. అబ్బా, పలావ్ ఏం వండుతారు కానీ దమ్ బిర్యానీ వండుదాం. ఏం బిర్యానీ? దమ్ బిర్యానీ నేను చేస్తాను, మీరు తప్పుకోండి. దీనికి సాంబార్ చేద్దాం. సాంబార్ కూడా చేస్తావా నువ్వు? దీనికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. అసఫోటిడా ఉందా? ఏంటది? ఇంగువ. ఓ, వచ్చే సప్తమికి అంటే సరిగ్గా వారం రోజుల్లో దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది. అది ఖాయం చేసేద్దాం. అయ్యా, సెలవు ఇప్పించండి మరి. వసుంధరా, కాఫీకి ఇంత లేట్ ఏంటే? అబ్బబ్బా, భోజన టైంలో కాఫీ ఏంటండి? మన అబ్బాయి అదేదో దమ్ బిర్యానీ అంట, ఎంత అద్భుతంగా చేశాడు తెలుసా? అరే పట్రా, ఇట్రా. వాసన చూస్తేనే నోరు ఊరిపోతుంది. చూడండి. మురిసిపోతున్నావు కొడుకుని చూసి? అసలు వాడిని వంటింట్లోకి రానిచ్చినందుకు అట్ల కాడు కలిసి నీకు పెట్టాలి వాతలు. చిన్నప్పటి నుంచి ఒక్కగానొక్క కొడుకు అని చెప్పి ఆడపిల్లల గారంగా పెంచావు. ఇప్పుడేమో గరిటి తిప్పాడు ఓ గర్వంగా చెప్పుకుంటున్నావు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, వీడేమో ఆడంగి వెధవలా తిప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఆవిడేమో టీ షర్ట్లు నిక్కర్లు వేసుకుని మగరాయిలా తిరుగుతోంది. అయినా నిన్న నేను పిల్లల్ని పెంచడం చేతగా దౌర్భాగ్యురాన్ని కట్టుకున్నందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలి. ఏం బిర్యానీ రాది? దమ్ బిర్యానీ. దమ్ముండాల్సింది బిర్యానీలో కదరా ఎదవా, నీలో. గులాబ్ జామ్. యాండి,
వద్దు ప్లీజ్ ఒక్కటే తినద్దు వద్దంటున్నానా అందరూ ఉన్నారు నేనేం మాట్లాడలేనా తినద్దంటే ఎందుకు తింటున్నారు షుగర్ ఉంది. ఓ లైట్ గా కొంచెం అందరూ ఉన్నారు. ఏంటి లేట్ గా అందులో ఎంత హెవీ క్యాలరీ ఫుడ్ ఉందో తెలుసా? ఓన్లీ మా బావగారికి ఇష్టమేమో 2 తిన్ని. అన్నయ్య గారు మీకేం తెలీదు, మీరు మాట్లాడకండి. ఒక రోజా 2 రోజులా నేనేమైనా ఇదంతా సరదా చేస్తున్నారా? ఆయన మంచి కోరే కదా, ఆయనకి ఏదైతే మా పరిస్థితి ఏంటి? ఛే, ఎంత చెప్పినా ఈయన మారనే మారడు. మనిషి ఎదిగాడు కానీ బ్రెయిన్ కొంచెం కూడా ఎదగలేదు. అంత నా కర్మ. చిచి. ఏంట్రా అది నాన్న ఏమన్నా అన్నారా? ఆహా నిన్నే పొద్దున అందరి ముందు అలా తిడుతుంటే నీకు బాధ అనిపించలేదా? ఆయన కోపం పాల పొంగులాంటిదిరా. 2 నిమిషాలు ఆగితే అదే తగ్గిపోతుంది. ఆ 2 నిమిషాలు ఓపిక పట్టామనుకో అదే చల్లారిపోతుంది. కాదన్నాననుకో కాపురం నిలబడదాం. ఇద్దరికీ నష్టమే. ఇలా ప్రతిదానికి చిరాకు పడుతుంటే ఎలా అమ్మ కలిసి ఉంటారు? పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేరా, ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడంలోనే ఉంది. మాకు పెళ్ళయి ఇన్నేళ్ళైనా ఆయన నన్ను తిట్టని రోజు లేదు, నేను ఆయనకి ఎదురు చెప్పింది లేదు. నాకేమైనా అవుతే చాలు వెలవల్లాడిపోతారు. ఆయనకి నా మీద ఎంత కోపం ఉందో అంతకన్నా ప్రేమ ఎక్కువ ఉంది. ఊరికే పెద్ద మనిషి, అప్పుడప్పుడు చిన్నపిల్లాడిలా చేస్తుంటారు. అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఇన్నాళ్ళు నేను సంతోషంగా ఉన్నాను. ఆయన తిట్టకపోతే నాకేం తోచదు, నేను ఇలాగే ఉంటాను. మనిషి ఈ పాటికి పిలవాలే. సుందరా వస్తున్నానండి. అది బుక్ చదువుతున్నారా? రారా, ఏంటిలా వచ్చావు? ఏం లేదు, మిమ్మల్ని ఒక మాట అడిగినా? అడుగు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వర్కౌట్ అవ్వకపోతే సెపరేట్ అయి ఉండొచ్చు కదా. ఇన్నాళ్ళు ఇలా కాంప్రమైజ్ అయ్యి అమ్మని ఎలా భరిస్తున్నారు? భరించడానికి ఇది బాధ అనుకోవడం లేదమ్మా, ఇది ప్రేమ. పెళ్లికి ముందు పుట్టే ప్రేమలో కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుందమ్మా. అదే పెళ్ళైన తర్వాత పుట్టే ప్రేమలో అనురాగం, ఆత్మీయత, అనుబంధం అన్నీ ఉంటాయి. వాటిని గుర్తించకపోతే మనకి ప్రేమించే హక్కే లేదు. అయినా అమ్మను వదిలేస్తాను ఎలా అనుకున్నావురా? పెళ్ళైన తర్వాత నేను మీ అమ్మ ప్రేమలో ఇవన్నీ చూడకపోయి ఉంటే అసలు నువ్వు ఈ భూమి మీదకే వచ్చి ఉండేదాన్ని కాదు.